కూరగాయలు పెట్టి అమ్మినట్టే అమ్మిండ్రు కదా ఈ కాంగ్రెస్ వాళ్ళు సర్కార్ పథకాలను. కానీ ఇప్పుడు అమలు చేయలేక తలకాయలు పట్టుకుంటాండ్రు. ఇచ్చిన మాట మీద నిలబడలేని ఈ సర్కార్ను ఎక్కడికెక్కడ కాళ్ళల్లో కట్టెబెట్టినట్టే అడ్డుకుంటాండ్రు. పబ్లిక్ తోని కలిసి ప్రతిపక్ష పొల్లు పబ్లిక్ కూడా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఈ సర్కార్ గాజులు తోడుకొని ముద్దమందారం సీరియల్ చూస్తుందా అధ్యక్ష అని పొలిటికల్ రేంజ్లోనే అరుచుకుంటాను పబ్లిక్. మరి ఆ హామీల కథ ఏందో చూడాలి కదా, చూద్దాం పాన్రి. వాము ఈ కాంగ్రెస్ వాళ్ళు మాటలన్నీ చెట్ల కిత్తాలు కూర్చున్నట్టే ఉన్నాయి కదా. ఏడాది దాకా ఓపిక వచ్చినాం, 100 రోజులలోనే గ్యారంటీగా అమలు చేస్తామని గుళ్ళల్లోకి పోయి బాండ్ పేపర్లు రాసి ప్రమాణం చేసిరు కదా. ఏడాది గడిచిపోయి చాలా వద్దులైనా కూడా ఇంకా చాలా పథకాలకు ముగ్గు కూడా పోయకపోయిరి. ఇప్పటికే అమలు చేస్తామని చెప్తున్న పథకాలు కూడా అంతంత మాత్రమేనాయే. సర్కారోళ్ళు ఏమేమి హామీలు ఇచ్చిండ్లు, ఏమేమి అమలు చేసిండ్లు, ఇంకా ఏమేం బాకీ ఉన్నారో ఇక మొత్తం లెక్క కట్టి చెప్తాండు మాజీ మంత్రి రామన్న. సెలవును సురువు చేయ రామన్న. ఇక మా ఆడబిడ్డలు మీకు ఎంత చెప్పిండు, సిల్కకు చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ సారు. ఏం చెప్పిండు కేసీఆర్ సారు? అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది, కాంగ్రెస్ వాళ్ళు లంగలు మంచోళ్ళు కాదు నమ్మకుర్రి అని చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో మీకు మంచిగా అందమైన కబుర్లు చెప్పిరి. ఏమన్నారు? నెలకు 2500 పడతాయన్నారు. పడ్డాయా లేదా? పడ్డాయా? ఒక్కలకన్నా 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలన్నారు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నారు. మరి మీ ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడు ఎరికేనా రేవంత్ రెడ్డి? ఒక్కొక్క ఆడబిడ్డకు, ఈ రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరంలోనే 30,000 రూపాయలు బాకున్నాడు. నెలకు 2,500 చొప్పున, సంవత్సరానికి 30,000 రూపాయలు బాకున్నాడు. సో కాంగ్రెస్ వాడు మీ ఓటు వచ్చినందుకు అడిగితే ఏం చెప్పాలి? ఆడ 30,000 పెట్టుకోడుక, ఆ తర్వాత మాట్లాడతా అని చెప్పి ఎలగొట్టాలి. ఏం చెప్పాలి? ఎంత బాకీ? ఒక ఆడబిడ్డలు చెప్పాలి ఎంత బాకీ ఉన్నాడు. రైతులకు ఎకరానికి 17,500 బాకీ ఉన్నాడు. ఆడోళ్లకు ఇప్పటికి సంవత్సరానికి 30,000 బాకీ ఉన్నాడు. రేపు దబ్బన తప్పిదారి ఇక 12,000 ఇస్తుండు కదా, సరే తీసుకుంటాం మిగతా తర్వాత చూసుకుందామంటే మళ్ళా ఇయ్యాడు. అది కూడా చెప్తున్నా మీకు ఇప్పుడే. ఓట్లు అప్పుడే పడతాయి పైసలు, ఓట్ల తర్వాత ఇచ్చే రకం కాదు ఇది. విన్నారు కదా కేసీఆర్ సారు ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ అంతా ముందుగాలనే అంజనం వేసుకొని చూసి చెప్పినట్టుగానే చెప్పిండు. పబ్లిక్ ఏమో ఇనకపోయిరి. కాంగ్రెస్ వాళ్ళు అప్పుడేమో అందమైన హామీలు అన్నిచ్చిరి, ఇప్పుడేమో అడ్డగోలుగా ఎగ్గొట్టవచ్చిరి. అందులో ముఖ్యంగా ఆడోళ్ళందరికీ నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు కదా. ఏడాది నుంచి ఇత్తలేరు కాబట్టి ఒక్కొక్క మహిళకు ఏడాదికి లెక్క కడితే మొత్తం 30,000 రూపాయలు అవుతాయి. మరి ఇప్పుడు ముంగట పంచాయతీ రాబోతున్నాయి కదా. గా పంచాయతీలలో ఓట్లు వేయాలంటే మాకు సంవత్సరం నుంచి బాకీ పడ్డ 30,000 రూపాయలు ఇస్తేనే ఓటేస్తామని గప్పుడు తెలుస్తుంది కాంగ్రెస్ వాళ్ళ సంగతాన్ని. సర్కారు మీద గట్టిగానే గరమవుతాండి గీ తీరులో మాజీ మంత్రి తారక రామన్న. అడ్డగోలుగా హామీలు ఇచ్చుడేందుకు, అవి నెరవేర్చక పబ్లిక్ తోని అటు ప్రతిపక్ష పనులతోని ఇట్లా తిట్టుబడుడేంది సార్లు? మీరు చెప్పిన హామీలే, మీరు ఇత్తనన్న హామీలే అడుగుతాను కాబట్టి ప్రజల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి సర్కారు చిత్తశుద్ధిని చూపెట్టుకోవాలని చేయి పార్టీ పెద్ద లీడర్లే గుసగుస పెట్టుకుంటాను. అక్కడక్కడ లంకె బిందెలు ఉన్నాయనుకొని అడ్డగోలు హామీలు ఇస్తే లంకె బిందెలు లేవు, లొట్ట పీసు లేదని ఇప్పుడు అర్థమైంది చేయి పార్టీ వాళ్లకు. ఏం నెరవేరుతారో హామీలు చూడాలి మరిగా ముందట.